ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటు పక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు, కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి. ఒక పోలింగ్ ఏజెంటు బూత్లోకి పోతూనే ఫామ్ 12 అన్నది అంటే
తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ ఫామ్ 12 పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇట్స్ కాల్డ్ ఫామ్ 12. పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్, నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్. ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్. ప్రొసీజర్ అది. ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు. మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము, చింపేసేయడము. పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడలా. ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము. ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత, ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువల్లీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా. చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలిముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు. ఆ ఓటర్కు సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలిముద్రన్నా, ఓటర్ వేలిముద్ర లేదా సంతకమన్నా తీసుకుంటాడు రిజిస్టర్లో. ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్, కానీ తనిఖీ చేసేది ఏజెంట్. అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు. ఇది ప్రొసీజర్. పోలింగ్ ముగిసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఫామ్ 32 అని ఉంటుంది. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసిప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసిప్ట్ను కూడా జత చేయాలి. ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు. బ్యాలెట్ బాక్స్కు సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలని ఎలా అంటారని అడుగుతా ఉన్నా. నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే, దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. దాన్ని ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు
పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను, సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటా అంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి. సెంట్రల్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6 సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు, ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో, ఎలా బూతులను ఆక్రమించుకున్నారో, ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాం. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు, లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. ఉదాహరణ నేను చెప్తాను, ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము, అన్యాయం అనే కార్యక్రమము జరుగుతూ వచ్చింది అన్నదానికి నిదర్శనాలు చెప్తా. సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊరిలో సంబంధించిన ఓటర్లు అదే ఊరిలోనే ఓటేస్తారు. ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే. గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో, ఓటర్లు ఏదైతే ఉన్నారో, ఊర్లు ఏవైతే ఉన్నారో,
ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ. కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే బూతులను అటు ఇటు మార్చేశారు. ఒకసారి టేబుల్ని మీరే చూడండి. ఆ బూతులను ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది. ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు 6, 7 and 6 and 7, 9 and 10 ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే 6, 7 and 9, 10 రెండు కాలమ్స్ గమనిస్తే ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు, అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లపురెడ్డిపల్లెకు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ నల్లపురెడ్డిపల్లి నుంచి ఎర్రబల్లెకు. ఎవడన్నా ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు, నల్లపురెడ్డిపల్లిలో ఓట్లు వేపిస్తారు. ఎర్రబల్లిలో నల్లపురెడ్డిపల్లి ఓట్లే ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లికి పోయి ఓటేయాలంట. నల్లపురెడ్డిపల్లి వాళ్ళు ఎర్రబల్లికి వచ్చి ఓటేయాలంట. సిక్స్ 7 చూడండి, 9, 10 చూడండి. అంటే 2 కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట. ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటు వేయకుండా 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె, నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ నల్లపురెడ్డిపల్లె నుంచి నల్గొండారుపల్లికి పోవాలంట. నల్లపురెడ్డిపల్లిలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపురెడ్డిపల్లిలో నల్గొండారుపల్లికి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? నల్గొండారుపల్లిలో ఓటేయకూడదంట. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లపురెడ్డిపల్లిలో ఓటేయాలంట. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 4,000 ఓట్లకు 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. వీళ్ళ ఆలోచన ఏంది? ఆ వెళ్లే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలా. వీళ్ళు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాలా. దారిలో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, దాడి చేసి అడ్డగించాలి. నిన్న జరిగింది అదే. నిన్న జరిగినటివి కూడా అవే. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు కూడా చూపుతా. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలుంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు. ఈ 6 పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూతుకు 400-500 మంది. బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తూ.
పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది, 15 బూతులు, ఒక్కొక్క బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు, ఈ 700 మంది పోలీసులు. ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7-8 వేల మంది. అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపురెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్, కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం. ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపలికి వెళ్లకుండానే, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్ వైపుకు వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా, న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం, బెదిరించడం, భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం. ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు. ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు, ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని ఉదాహరణలతో కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినావా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. సరే, ఇంకో ఫోటో చూద్దామా.
ఇంకొకడు ఇంతకుముందు నేను చూపించింది నల్లపరెడ్డిపల్లె, ఇప్పుడు నల్లపరెడ్డిపల్లె. ఆ ఫోటోలు సర్కిల్ చేసి చూపించిన ఆయన చూసినాడు కదా, ఆయన కూడా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి. ప్రకాశం పేరు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచెర్ల, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం, నల్లపరెడ్డిపల్లె. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. మైలవరంలో ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ. ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున, చంద్రబాబు నాయుడుతో మంచి పోజిస్తున్నాడు చూడండి. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గం. నా పులేందల్లో నల్లపరెడ్డిపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లేస్తున్నారు. వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు. ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. ఏ ఇచ్చేది వేయిస్తున్నారు. కలెక్టర్ రెండు చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు, వేయిస్తున్నాడు. ఇంకోరు మారెడ్డి చిన్నపుల్లారెడ్డి, టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వరరెడ్డి, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం. ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా. ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పోజు, ఆయన కథ. జమ్మలమడుగు మండలం అయినది. ఇంకో ఫోటో నెక్స్ట్. ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లపరెడ్డిపల్లె గ్రామం, దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలం, గుండెచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. ఏం పోజు పెట్టినట్టు చూసినా. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలం, నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి, సన్నపు రెడ్డి. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. నెక్స్ట్ చూడండి ఏం పోస్ట్ పెట్టడం కూడా. జమ్మలమడుగు నియోజకం, పెద్దమడియం మండలం, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్. ఆయన కొంతమందిని గుర్తించినారు. యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని, జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు. పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడతారు, వేరే విషయం. అంత డెప్త్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది. ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించగలుగుతాం. అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మా వాళ్ళు గుర్తుపట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం. హనుమత్, ఈయన ఇంకొక ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్.
పోసిన బాలు గ్రామ్. చూడు, 2 ఫోటోలు పెట్టినాం. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు. నెక్స్ట్ ఇది భలే ఆశ్చర్యం. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్. కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్లోనూ దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకి వీళ్ళే రొటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు 100 మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు షామ్యానాలు వేసుకొని, ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా, షామ్యానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు, షామ్యానాలు పెట్టుకున్నారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది, ఆన్నే తింటున్నారు అని ఏ పోలీసు ఎవడు మాట్లాడు. అసలు ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ఈ పోలీసులను కూడా కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా, ఆ లిస్ట్ మాకు సరే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు, పిఎస్ఆర్ ఆంజనేయులు
జైల్. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్. మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్. డిఐజీ విశాల్ గున్ని అరెస్టెడ్, కేస్ బుక్డ్. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రాణా కేసెస్. ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్, హెరాస్డ్, అరెస్టెడ్ కేటగిరీలో. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్లు వీఆర్లో ఉన్నారు.